ఆగండి ఆగండి నా వాయిస్ విని ముందే పారిపోవద్దు. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకడు తాగుబోతు, ఒకడు ప్రయోజకుడు. తాగుబోతు నువ్వెందుకు ఇలా తయారయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు కొట్టేవాడు, ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు. అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు. ప్రయోజకుడిని నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు కొట్టేవాడు, ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు. అమ్మని కొడుతూ ఉండేవాడు. ఆయన చూసి నేను ఏం చేయకూడదో నేర్చుకున్నాను. అందుకే నేను ఇలా తయారయ్యాను అని అన్నాడు. ఇక్కడ ఒకే పరిస్థితి ఇద్దరికి వేరు వేరు గుణపాఠాలు నేర్పింది. తేడా పాఠంలో లేదు, నేర్చుకునే వాళ్ళలో ఉంది. మీరేమంటారు? కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో. ఓకేనా? ఇలాంటి స్టోరీస్ వినాలనుకున్న వాళ్ళు ఎవరైనా, చిన్న చిన్న స్టోరీస్ వినాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి స్టోరీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టేయండి స్టోరీ ఎలా ఉందో. ఓకేనా? మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఆ స్టోరీ ఎలా ఉంది, నా వీడియో ఎలా ఉంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.